హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హరివాణి డైరీస్. ఈరోజు స్పెషల్ ఏంటంటే పిస్తా షెల్స్‌తో ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడడానికి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వావ్! కలర్ వేస్తే రియల్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి కదండి. వీటిని చూసిన వాళ్ళందరూ రియల్ ఫ్లవర్స్ అనే అనుకుంటారు. ఇవి వాల్ డెకరేటింగ్‌కి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా క్యాప్ కానీ ఏదైనా తీసుకొని ఇలా రౌండ్‌గా గీసుకోవాలి. రౌండ్‌గా గీసిన దాన్ని ఇలా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. కాస్త నిదానంగా కట్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని ఒకటి తీసుకోవాలి. దీన్ని గ్లూ గన్‌తో ఇలా స్టిక్ చేసుకుంటూ పిస్తా షెల్‌ని అంటించుకోవాలి. కాస్త నిదానంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి అంటించుకోవాలి. మీరు ఇలా అంటించుకునేటప్పుడు ఫ్లవర్ షేప్ కరెక్ట్‌గా వస్తుందా లేదా చూసుకుంటూ నిదానంగా అంటించుకోండి. ఈ పిస్తా షెల్స్‌తో ఫ్లవర్ చేసేటప్పుడు కొద్దిగా టైం తీసుకున్నా కూడా ఫ్లవర్ పూర్తయ్యాక చూడ్డానికి చాలా బాగుంటుంది. ఈ పిస్తా షెల్స్‌ని ఫెవిక్విక్‌తో అంటుపెడితే సరిగ్గా అంటుకోవు. ఇలా గ్లూ గన్ వాడితే చాలా గట్టిగా అంటుకుంటాయి. అలాగే కదలకుండా ఉండిపోతాయి. మనం పిస్తా పప్పు తిన్నాక ఈ షెల్స్ పడేయకుండా ఎక్కడైనా ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే ఇలా ఏవైనా మనకు బోర్ కొట్టినప్పుడు చేసుకుంటే టైం పాస్ అవుద్ది. అలాగే డెకరేషన్ కూడా బాగుంటుంది.
చూడండి ఫ్లవర్ చేశాక ఎంత బాగుందో. ఒక ఫ్లవర్ పూర్తయింది. ఇదే విధంగా మిగిలిన ఫ్లవర్స్‌ని కూడా చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ఫ్లవర్స్ కూడా చేసుకోవాలి. మీకు న్యాచురల్‌గా కావాలనుకుంటే ఇలానే డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఈ ఫ్లవర్‌కి రెడ్ కలర్‌ని వేస్తున్నాను. నేను ఈ ఫ్లవర్ పెయింటింగ్‌కి పోస్టర్ కలర్స్‌ని యూజ్ చేశాను.
మీరు కావాలంటే ముందు షెల్స్‌కి పెయింటింగ్ వేశాక తర్వాత కూడా ఫ్లవర్ చేసుకోవచ్చు. ఇలానే ఫ్లవర్ మొత్తం పెయింటింగ్ వేసుకోవాలి. ఒక ఫ్లవర్ పూర్తయ్యాక మిగిలిన ఫ్లవర్స్ అన్నింటికి పెయింటింగ్ వేసుకోవాలి. చూడండి, పెయింటింగ్ వేశాక ఫ్లవర్స్ ఎంత బాగా లుక్ ఉన్నాయో, న్యాచురల్ ఫ్లవర్ లుక్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఫ్రేమ్ కోసము యెల్లో కలర్ A4 షీట్స్‌ని తీసుకున్నాను. A4 షీట్‌ని ఇలా సన్నగా మలుచుకోవాలి. మీకు ఇలా రోల్ చేసుకునేటప్పుడు సన్నగా రాకపోతే కొబ్బరి చీపురు పుల్లతో ఇలా రోల్ చేసుకోండి, సన్నగా వస్తుంది. చివర్ని ఇలా ఫెవికాల్‌తో క్లోజ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డెకరేషన్ కోసము 2 A4 షీట్స్ తీసుకొని ఇలా ఫెవికాల్ రాస్తున్నాను. ఫెవికాల్ రాసాక A4 షీట్స్‌ని ఏదైనా గట్టిగా ఉన్న అట్టపెట్టెపై ఇలా స్టిక్ చేసుకోవాలి. అలాగే రెండో షీట్‌ని కూడా అలాగే స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ షీట్స్ పైన మనం ముందుగా రోల్ చేసి పక్కన పెట్టుకున్న వాటితో మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ ట్రై చేసుకోండి. నేను ట్రయాంగిల్ షేప్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇలా రోల్ చేసి పక్కన పెట్టుకున్న పేపర్స్‌ని ట్రయాంగిల్ షేప్‌లో అంటించుకుంటున్నాను.
మీరు ఇలా ట్రై చేస్తున్నప్పుడు కరెక్ట్గా ట్రయాంగిల్ రాకపోతే సైడ్స్కి పేపర్ని కట్ చేసుకొని షేప్ వచ్చేటట్టు సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఫెవికాల్తో అంటించుకోవాలి. ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ని స్టిక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఫ్లవర్స్ని దీనిపైన స్టిక్ చేసుకోవాలి. నేను ఇలా కార్నర్స్లో మిడిల్లో స్టిక్ చేసుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా స్టిక్ చేసుకోవచ్చు. అంతే అండి, పిస్తా షెల్స్తో వాల్ డెకరేషన్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. Please like, share and subscribe to my channel. Thank you for watching.